అంటే గతంలో చూస్తే చాలా ఉప ఎన్నికలు బీఆర్ఎస్ ఎదుర్కొన్నది. కానీ ఆ బీఆర్ఎస్ ఎదుర్కొన్న ఉప ఎన్నికల్లో ఒక హుజూరాబాదు, ఒక మునుగోడు, ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే ఆ స్థాయిలో జరుగుతున్నాయి. మిగతా ఉప ఎన్నికలన్నీ సాధారణ పరిస్థితులు జరిగినాయి. ఇంత దాన్ని ఇంత సీరియస్‌గా తీసుకోవడం వెనుక కారణము ఆ రోజేమో ఒకటి ఈటెల రాజేందరు, ఒకటి మునుగోడు చావో రేవో అన్నట్టు వచ్చింది. ఇప్పుడు కూడా ఈ దాన్ని అంత సీరియస్‌గా తీసుకోవడానికి ఇక్కడ ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? అంటే వాస్తవానికి దీన్ని మేము సీరియస్‌గా ఏం తీసుకోవడం లేదు. రొటీన్‌గానే మేము చాలా ఎలక్షన్లు ఫేస్ చేసి వచ్చినాం. అదే పద్ధతిలో చేస్తున్నాం. కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కొంచెం ప్రతిష్టాత్మకంగా అయింది ఇష్యూ. ఎందుకంటే 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది కాబట్టి ప్రభుత్వాన్ని తీసుకొని. ఇంకోటి ఏంటంటే ఆ పార్టీలో ఒడిదుడుకులు ఉంటాయి మనకు తెలుసు. ఇక్కడ ముఖ్యమంత్రులు దించే అలవాటు ఉన్న పార్టీ అది. కొంత ఆయనకు ప్రత్యర్థి వర్గం దీని మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. రేపు ఇది ఓడిపోతే మొత్తం నీ పని విధానం వల్లనే, నువ్వు ఒంటెద్దు పోకడల వల్లనే, లేదా నువ్వు హైడ్రా తీసుకొచ్చి, లేదా మూసి దీని మీద తీసుకొచ్చి, అలాగే చెర్ల ఇష్యూ తీసుకొచ్చి, ఇట్లా రకరకాలుగా మీ కుటుంబ పరిపాలనతోని, కుటుంబ సభ్యుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో దానివల్ల, లేదా నీ ఎమ్మటున్న వాళ్ళు చేస్తున్న దుర్మార్గాల వల్లనే పోయింది అని చెప్పేదానికి అవకాశం ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి టీం భయపడుతున్నారు. అట్లా కాంగ్రెస్ పార్టీకి, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కూడా తప్పకుండా ఇది ప్రధానంగానే ఉంటుంది. పార్టీ యొక్క భవిష్యత్తు కాబట్టి రాష్ట్రంలో అనేది. సో అట్లా వాళ్ళు కొంచెం దాన్ని ఎక్కువ సీరియస్గా తీసుకుంటున్నారు. కానీ మేము చాలా రొటీన్గానే చేస్తూ ఉన్నాం వెనుక.